హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం మూవీ ఎక్స్ప్రెస్లో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అండ్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా పొంగల్ బాయ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటరీ మూవీస్ అయిన ఒకటైన జననాయగన్ అకస్మాత్తుగా పోస్ట్ పోన్ అయింది. దానికి కారణం ఏంటని విచారించగా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అభ్యర్థించినట్లు ఆ సినిమాని పోస్ట్ పోన్ చేస్తామని ప్రొడక్షన్ టీం వాళ్ళు ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ సినిమా విషయం కోర్టులో ఉండటంతో రిలీజ్ని ఇప్పటికీ ప్రకటించలేదు. తర్వాత రెండో అతిపెద్ద యాంటిసిపేటెడ్ మూవీ రాజాసాబ్. ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, కానీ కలెక్షన్స్ పరంగా చాలా భారీ మొత్తంలో కలెక్ట్ చేసింది చెప్పాలి. ఈ సినిమా బ్రేకింగ్ టార్గెట్ వచ్చి 210 కోట్లు. ప్రస్తుతానికి ఈ సినిమా 110 కోట్లు వసూలు చేసింది. ఇంకొక 100 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచిపోతుంది. ప్రస్తుతానికి మిగతా సినిమాల్లో ఏ సినిమాకి అంత పాజిటివ్గా రాకపోవడం ఈ సినిమాకి కలిసి వచ్చే విషయం. అలానే కొత్త సీన్స్గా యాడ్ చేశారని సమాచారం. తర్వాత సినిమా వచ్చి చిరంజీవిగా నటించిన మానశంకర్ వరప్రసాద్ గారు పండగ వస్తున్నారు. ఈ సినిమా కూడా డివైడ్ టాక్తో నడుస్తుంది. కానీ అనిల్ రావుపూడి రైటింగ్, మెగాస్టార్ కామెడీకి మంచి మార్కులు పడటంతో ఈ సినిమా హిట్గా నచ్చింది. 120 కోట్ల బ్రేక్ టాక్తో వచ్చిన సినిమా 43 కోట్లు వసూలు చేసింది. ఇంకొక 73 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా సూపర్ హిట్గా నిలుస్తుంది. గతంలో అనిల్ రావుపూడికి సంక్రాంతి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. F2, F3, సర్లీ ఇంకా న్యూ సినిమాలతో సూపర్ హిట్ కొట్టారు. అలానే రీసెంట్గా వెంకటేష్తో హిట్ కొట్టారు. అలానే ఈ పంటకి చిరంజీవి గారు సూపర్ హిట్ కొట్టి తన సక్సెస్ అటాక్ని నిలుపుకున్నారు. తర్వాత నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన సినిమా అనగానే ఒక రాజు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా మంచి టాక్తో నడుస్తుంది. 30 కోట్ల బ్రేకింగ్ టాక్తో వచ్చిన సినిమా 10 కోట్లు వసూలు చేసింది. ఇంకొక 20 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్. తర్వాత భర్తమానశీలుకి విజ్ఞప్తి సినిమా 17 కోట్ల బ్రేకింగ్ టార్గెట్తో వచ్చి 4 కోట్లు వసూలు చేసింది. ఇంకొక 13 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమాతోనే రవితేజగా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. లేదంటే నెక్స్ట్ సినిమాతోనే ఆయన మంచి హిట్ కొట్టాలి. రీసెంట్గా వచ్చిన మాస్ జాతర ఫేర్ అయిన విషయం అందరికీ తెలిసింది. తర్వాత శనివారం నటించిన నారి నారి నవీన్ సినిమా కూడా రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి టాక్తో నడుస్తుంది. ఈ సినిమాలన్నిటికీ డివైడ్ టాక్ వచ్చింది, ఇంక్లూడింగ్ నారి నారి నరమూరారి. ఇది కూడా కలిసి చెప్తాను. తర్వాత వచ్చి గతంలో డిసెంబర్ రిలీజ్ అయిన మూవీ చూసుకుంటే అఖండ 2 104 కోట్ల బ్రేకింగ్ టార్గెట్ వచ్చి 74 కోట్లు వసూలు చేసింది. 30 కోట్ల లాసు. ఈ సినిమాతో బాలేబాబు హిట్ ట్రాక్ ఆగిపోయింది చెప్పాలి. తర్వాత చాలా కాలం తర్వాత ఆదిత్య సాయి కుమార్ సినిమా శంబాల మూవీ. ఈ సినిమా ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్తో నడుస్తుంది. 10 కోట్ల బ్రేకింగ్ టాక్తో వచ్చిన ఈ సినిమా 16.5 కోట్లు వసూలు చేసి 6 కోట్ల ప్రాఫిట్ని చూసింది. చాలా కాలం తర్వాత ఆది సాయి కుమార్ హిట్ కొట్టారు. అలానే తనకు ఒక బాబు పుట్టారని సమాచారం. ఆ తర్వాత లోకేష్ కనకాల హీరోగా వచ్చిన సినిమా ఛాంపియన్. పిఆర్ఎక్కల్ డౌన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా నెగిటివ్ రివ్యూస్తో వచ్చిందని చెప్పాలి. 25 కోట్ల టార్గెట్తో వచ్చిన సినిమా 15 కోట్లు వసూలు చేసింది. దాదాపు 10 కోట్ల లాస్ అటు ఇటుగా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కాల్ అని చెప్పాలి. తర్వాత ఎలాంటి అంచనా లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా ఈషా. ఈ సినిమా నటికన్నా ఈ సినిమా బాగా ఆడిందని చెప్పాలి. హాలర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా 4 కోట్ల బ్రేకింగ్ టార్గెట్ వచ్చి 9.5 కోట్లు వసూలు చేసి 5 కోట్ల ప్రాఫిట్స్ చూసి చెప్పాలి. ఈ చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిందని చెప్పాలి. ఆ తర్వాత డబ్బింగ్ సినిమాలలో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ యాంటిసిపేటెడ్ మూవీ అవతార్ ఫైర్ అండ్ డాష్. ఈ సినిమా కూడా 1 బిలియన్ బ్రేకింగ్ టార్గెట్ వచ్చి 1.23 బిలియన్ వసూలు చేసింది. 230 మిలియన్ ప్రాఫిట్ చూసింది. ప్రస్తుతం 4-5 మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ప్రభాస్ స్పిరిట్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ కోసం రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్లను చూపించారు. హీరో వైలెంట్గా చూపిస్తే హీరోయిన్ కేరింగ్గా చూపించారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇందులో కొరియన్ నటుడు డాంగ్లీ నటించే అవకాశం ఉందని సమాచారం. ఇంకా యాసు కొత్త సినిమా టాక్సిక్ నుంచి తన పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. అదేం టీజర్లో ఎలాంటి ఎడిటింగ్ ఆ థాట్స్ వచ్చాయో ఆ డైరెక్ట్గా తెలియాలి. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇంత నెగిటివిటీ రాలేదని చెప్పాలి. ఆ తర్వాత ఈ సినిమాని మార్చి 19, 2020 ఈ సంవత్సరం సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. తర్వాత సమాచారం వచ్చి అల్లు అర్జున్ లోకేష్ కనకరాజు నుంచి ఒక సినిమా వస్తున్న సమాచారం ఇదివరకు ఇప్పుడు అది అఫీషియల్ అని తెలిపింది. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా లోకేష్ కనకరాజు అనే సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయిపోగానే లోకేష్ కనకరాజు సినిమాకి షిఫ్ట్ అవుతాడు. ఈ సినిమా అమెరికాని చేయాల్సి ఉండగా అది రిలీజ్ చేస్తే అల్లు అర్జున్ గారికి వచ్చిందని ఇన్సైడ్ టాక్. తర్వాత
పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఇందులో హీరోయిన్గా శ్రీలీల, రాశిక నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ అయిపోయిందని అఫీషియల్గా ప్రకటించారు. సమ్మర్కి ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక సినిమా ఇదివరకు ఉంది, అది ఆగిపోయిందని తెలిసిందే. కానీ అది ఇప్పుడు మళ్ళీ మొదలవుతుందని అఫీషియల్గా ప్రకటించారు. దీనికి రామ్ అట్లూరి ప్రొడ్యూసర్ కాగా వక్కంత వంశీ రైటర్. అలానే మార్షల్ ఆర్ట్స్లో పవన్ కళ్యాణ్కి ఎంత నైపుణ్యం ఉందో, ఎంత ఇష్టం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన మార్షల్ ఆర్ట్స్లో కెంజుట్సు అనే ఒక అరుదైన టైటిల్ని సొంతం చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ టైటిల్ వచ్చిన మొదటి హీరోగా పవన్ కళ్యాణ్ రికార్డ్ సూచించారు. సినిమాలో కూడా ఆయన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని చాలా సందర్భాల్లో చూపించిన విషయం అందరికీ తెలిసిందే. ఇంకా విక్టర్ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెడీ సొంతం సినిమా ఆదర్శ కుటుంబం AK-47. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా సమ్మర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం RFCలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అలానే NTR ప్రశాంత్ కాంబినేషన్ వస్తున్న మూవీ డ్రాగన్. ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ వచ్చి ప్రస్తుతానికి RFCలో కొన్ని సీన్స్ని షూట్ చేశారు. సంక్రాంతి హాలిడేస్గా కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నుంచి భారీ ఎత్తున తారాగాని దింపే అవకాశం ఉందని సమాచారం. ఇంకా చిరంజీవిగా నటిస్తున్న విశ్వంబర సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తుండగా వశిష్ఠ డైరెక్టర్. రిలీజ్ అండ్ టీజర్కి బ్యాక్ టాక్ రావడంతో మళ్ళీ సినిమా VFX మీద టీం ఫోకస్ చేసిన సమాచారం. మన వరప్రసాద్ సినిమా సూపర్ హిట్ అవుతుంటో నెక్స్ట్ సినిమా ఫోకస్ మొత్తం ఈ సినిమా మీద పెట్టారని సమాచారం. చిరంజీవి బావి సినిమా లేట్ అవుతుంటో చిరంజీవి గారు కూడా ఈ సినిమా పనుల మీదే ఫుల్ ఫోకస్ పెట్టారని సమాచారం. ఇంకా నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా NBK-111. గతంలో ఈ కాంబినేషన్లో వీరసింహారెడ్డి వచ్చి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. లేటెస్ట్ సమాచారం ఏంటంటే ఈ సినిమాకి హెవీ బడ్జెట్ పెట్టారని సమాచారం. బాలేబాబు రేంజ్ మించి ఈ సినిమా బడ్జెట్ పెడుతుంటే కథలో మార్పులు చేర్పులు చేయాలని, బడ్జెట్ తగ్గాలని ప్రొడ్యూసర్లు డైరెక్టర్కి చెప్పారని సమాచారం. ఇందులో హీరోయిన్గా నయనతార నటిస్తుంది. గతంలో వీరి కాంబినేషన్లో 4 సినిమాలు వస్తే అందులో 3 సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇంకా ప్రభాస్ సలార్ స్పీడ్ షూటింగ్ అయిపోగానే కల్కి 2లో జాయిన్ అయ్యే అవకాశం ఉందంట. అలానే ఫౌజీ షూటింగ్ కూడా రెండు ఒకేసారి చేసే అవకాశం ఉందట. ఇంకా దండోర రిలీజ్ ఈవెంట్లో నోట్ చేయలేన శివాజీ దానికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. హీరోయిన్స్ బట్టల విషయంలో అనుకోని కొన్ని మాటలని దానివల్ల మహిళా సంఘాలకి కోపానికి గురయ్యారు. అలానే అనుసూర్య వంటి స్టార్ నటులు కూడా వాళ్ళని శివాజీని ఖండించిన విషయం తెలిసిందే. మన్మధుడు సినిమా రిలీజ్ 23 సంవత్సరాలు పూర్తి కాగా మా సినిమా రిలీజ్ 21 సంవత్సరాలు పూర్తయింది. దిస్ ఇస్ మై రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు మై ఛానల్.